హే మామ, వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా బాపట్లో ఇంత మంచి అయితే లేదు మామ. సడన్ గా మార్నింగ్ లేచి చూస్తే బీభత్సంగా మంచి అయితే పడుతుంది మామ. ఈ మంచులో అట్లా బీచ్ కి వెళ్తే చాలా బాగుంటుంది. నేను నా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయిపోయాం. మనకు ఒకసారి కాలువ, కానీ మనకి ఇక్కడ కాలువ ఎక్కడా కనిపించట్లా. మొత్తం మంచిది అయితే కావాలి. ఒకసారి వ్యూ అయితే చూడండి దగ్గరికి వచ్చేసి. మొత్తం ఇక్కడ కాలువ, కానీ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అసలు చాలా బాగుంది. మంచుని చూడటం కోసం ఏ అరకునో లంబసింగా ఎలా అవసరం లేదు మామ. మా బాపట్లకి అయితే వచ్చేసాయండి. బీభత్సాన్ని మంచి అయితే పడిపోతుంది. అలా ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మామ. చూడటానికి చాలా బాగుంటది. మనకి వెళ్లే దారిలో అయితే ఇట్లా సముద్ర తాబేలు అయితే చచ్చిపోయి అయితే పడి ఉన్నాయి. ఇట్లా ఏమైనా తెలియదు కానీ చాలా తాబేలు అయితే పెద్ద సైజు లోనే ఉన్నాయి. ఇవైతే చచ్చిపోయి అయితే చాలా అయితే పడి ఉన్నాయి. చాలా చోట్ల అయితే చూసాను. అలా వెళ్తుంటే నాకు ఈ పడవ అయితే కనిపించింది మామ. ఈ పడవ చూడంగా నాకైతే ఒక సినిమా అయితే గుర్తొచ్చింది మామ, ఉప్పిన సినిమా. ఇక్కడికి వచ్చే వాళ్ళు మీరు కూడా ఇలాంటి తప్పులు చేసి మీ తమ్ముని అయితే పోగొట్టుకోదు మామ. నేను చెప్పిన ప్లేస్ అయితే ఇదే మామ. ఇది వచ్చేసరికి మన పాండురంగపురంలో అయితే ఉంది. మన సూర్యలంకి వెళ్ళే దారిలోనే రైట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ కో దారి అయితే వస్తాం మామ. అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే మనం డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తాం మామ. ఈ ప్లేస్ అయితే చాలా అయితే బాగుంటది. సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ బీచ్ అయితే చాలా బాగుంటది మామ. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అలానే మనం కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద కాలువ అయితే వచ్చి బీచ్ లో అయితే కలుస్తుంది మామ. వ్యూ అయితే చాలా బాగుంటుంది మామ. దీని గురించి ఫుల్ వీడియో మన చాలా త్వరలో అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసేయండి మామ.